హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శక్తి తిరుమతి ట్రేడింగ్ ఛానల్. ఈరోజు మనం ఇంటర్నేషనల్ మార్కెట్ని ప్రభావితం చేయగలిగే ఒక పెద్ద అప్డేట్తో ప్రారంభిస్తున్నాం. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర 4 షిప్స్ని ఆపడానికి రిపోర్ట్ వస్తున్నాయి. ఈ విషయం క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మరియు గ్లోబల్ స్టాక్ మార్కెట్స్పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్. సౌదీ అరేబియా, యెమెన్, ఇరాన్ మధ్య టెన్షన్స్ మరింత పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అయితే ఆయిల్ సప్లై చైన్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ దగ్గర ఈ డెవలప్మెంట్స్ జాగ్రత్తగా గమనిస్తున్నారు. గల్ఫ్ కంట్రీస్ రియాక్ట్. బహ్రెయిన్, కువైట్, ఖతర్ మరియు జార్డన్ లాంటి గల్ఫ్ కంట్రీస్ ఇరాన్ అటాక్స్ని స్ట్రాంగ్గా కాండెమ్ చేశాయి. ఈ డిప్లొమాటిక్ రియాక్షన్స్ వల్ల మిడిల్ ఈస్ట్లో అన్సర్టనిటీ ఇంకా పెరిగింది. మార్కెట్ సెంటిమెంట్పై ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. ట్రంప్ డిలేస్ మిలిటరీ యాక్షన్స్. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇమిడియట్ మిలిటరీ యాక్షన్ని పోస్ట్పోన్ చేసినట్లు రిపోర్ట్ చెప్తున్నాయి. ఈ డెసిషన్ టెంపరరీ రిలీఫ్ ఇచ్చిన ఇన్వెస్టర్స్ మాత్రం సిచ్యువేషన్ ఇలా డెవలప్ అవుతుందో అని టెన్షన్స్లో ఉన్నారు. యుఎస్ నేవీ బ్లాకేడ్ ఇరాన్పై కంటిన్యూ అవుతుందని సెంట్కామ్ కన్ఫర్మ్ చేసింది. కమర్షియల్ షిప్పింగ్ మూవ్మెంట్పై స్ట్రిక్ట్ మానిటరింగ్ జరుగుతుంది. ఈ డెవలప్మెంట్స్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు. ఇండియా ఎక్స్పోర్ట్ రిలీఫ్. ఇండియాకి ఒక పాజిటివ్ అప్డేట్. ఇండియా ఎక్స్పోర్ట్లో దాదాపు 45% ప్రోడక్ట్ యూఎస్ టారిఫ్ నుంచి ఎక్సెంప్షన్ పొందినట్లు గవర్నమెంట్ చెప్పింది. ఇది ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి కొంత రిలీఫ్ ఇవ్వడంతో పాటు కొన్ని సెక్టర్ స్టాక్స్కి పాజిటివ్ సిగ్నల్గా చూడవచ్చు. ట్రంప్ పాస్ స్ట్రైక్స్. ట్రంప్ ఇరాన్పై ప్లాన్ చేసిన స్ట్రైక్స్ని ఇంకొకసారి పోస్ట్పోన్ చేసినట్లు లేటెస్ట్ రిపోర్ట్ చెప్తున్నాయి. మిలిటరీ ఎస్కలేషన్ టెంపరీగా తగ్గిన డిప్లొమాటిక్ డిసిషన్ దూరం తెరిచినట్టు అనలిస్ట్ అభిప్రాయపడుతున్నారు. కాన్ఫ్లిక్ట్ ఎక్స్పాండ్. ఇరాన్ యుఎస్ కాన్ఫ్లిక్ట్ రెడ్ సీ మరియు కాస్పియన్ రీజియన్ వరకు ఎక్స్పాండ్ అయ్యే అవకాశాల గురించి ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ డెవలప్మెంట్ షిప్పింగ్, ఇన్సూరెన్స్ మరియు కమోడిటీస్ మార్కెట్పై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ అప్డేట్. మన దేశం నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్కి హానెస్ట్ ట్యాక్స్ పేయర్స్కి కంప్లైంట్స్ ప్రాసెస్ సింపుల్ చేయమని డైరెక్ట్గా ఇచ్చారు. ఇది ట్యాక్స్ పేయర్స్కి పాజిటివ్ డెవలప్మెంట్గా కన్సిడర్ చేయొచ్చు. సీజ్ ఫైర్ డిస్కషన్. యునైటెడ్ స్టేట్స్ మరియు ఇరాన్ మధ్య టెంపరరీ సీజ్ ఫైర్ గురించి డిస్కషన్ జరుగుతున్నాయి. రిపోర్ట్ చెప్తున్నాయి అగ్రిమెంట్ ఫైనల్ అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ షిప్పింగ్ నార్మల్ అవ్వడం వల్ల ఆయిల్ మార్కెట్లో స్టెబిలిటీ రావచ్చు. హిందుస్థాన్ జింక్ ఫైనాన్షియల్ ఇయర్ 2027 వరకు దాదాపు 5,000 crores క్యాపెక్స్ ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు కంపెనీ సీఈఓ అనౌన్స్ చేశారు. లాంగ్ టర్మ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కంపెనీ గ్రోత్ పై పాజిటివ్ కాన్ఫిడెన్స్ లో చూపిస్తున్నాయి. ట్రంప్ కన్సర్న్ ఓవర్ మిజైల్స్. యుఎస్ మిజైల్స్ ఇంటర్సెప్టర్స్ స్టాక్ పైల్స్ పై కన్సర్న్ ఉన్న పరిస్థితుల్లో ట్రంప్ ఎస్కలేషన్ ని పాస్ చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఈ డెసిషన్ గ్లోబల్ ఇన్వెస్టర్కి కొంత రిలీఫ్ ఇచ్చినా అన్సర్టనిటీ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ యుఎస్ స్ట్రైక్స్ టెంపరీగా పాస్ అయ్యి డిప్లొమాటిక్ డెసిషన్ కంటిన్యూ అవుతున్నాయి. కానీ మిడిల్ ఈస్ట్ సిచ్యువేషన్ ఇంకా కంప్లీట్గా నార్మల్ అవ్వలేదు. కాబట్టి క్రూడ్ ఆయిల్, గోల్డ్, యుఎస్ మార్కెట్, ఇండియా మార్కెట్స్ మూవ్మెంట్ని ట్రేడర్స్ క్లోజ్గా ఫాలో అవ్వాలి. ఇలాంటి లేటెస్ట్ మార్కెట్ అప్డేట్స్ కోసం మన శక్తి తిరుమతి ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, don't forget to follow on Facebook, WhatsApp, Instagram and Telegram for daily market live news update. The links are given in bio. Thank you for watching this video.